భక్తి నీరాజనానికి స్వాగతం. హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతా గణములకు అధిపతి. అన్ని కార్యములకు పూజలకు ప్రథమంగా పూజింపవలసినవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి నిలయం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతికి 60 కిలోమీటర్ల దూరంలో మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. అదే కాణిపాకం. ఇక్కడ విఘ్నేశ్వరుడు స్వయంగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ ఆలయ చరిత్ర రహస్యాలను గురించి మనం కూడా తెలుసుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రదాయ అంటే ఆర్తులను అక్కున చేర్చుకొని నిండు ధైర్యాన్ని ఇచ్చేవాడు వినాయకుడు. చేస్తున్న కార్యం నిర్విఘ్నంగా జరగడం కోసం ఎళ్లవేళలా తోడుంటానని అభయమిస్తాడు. అందుకే ఏ పని ప్రారంభించాలన్నా ఆ గణనాథుని పూజలతోనే ప్రారంభిస్తారు. దీనివల్లే స్వామివారికి ఆదిదేవుడు అని పేరు వచ్చింది. ఎవరైనా బుద్ధిబలంతో పనిచేస్తే విజయం తప్పక సాధిస్తారని విఘ్నేశ్వరుని జీవితమే ఒక ఉదాహరణ. అటువంటి వినాయకుడు స్వయంగా వెలిసిన క్షేత్రమే కాణిపాకం. కాణిపాకం అనే పేరు రావడానికి దాని వెనక ఓ పురాణ గాథ అమలులో ఉంది. ఒకప్పుడు మూగ, చెవిటి, గుడ్డివారు అయిన ముగ్గురి అన్నదమ్ములు ఉండేవారు. వారి వ్యవసాయ బావిలో నీరు ఎండిపోవడం గమనించి బావిని ఇంకొద్దిగా తవ్వితే నీళ్లు వస్తాయని తవ్వడం మొదలుపెట్టగా అక్కడ గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరడం మొదలైంది. కొద్ది కొద్దిగా బావి నిండుతుంది. ఆ ముగ్గురు అన్నదమ్ములు ఏమైందో అని గమనించగా బావిలో వినాయకుడి విగ్రహం కనిపించింది. వారు ఆ విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం తొలగి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్తులకు తెలిసి ఆ విగ్రహాన్ని పూజించడం మొదలుపెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు 1.5 ఎకరము అంత విస్తీర్ణము పారింది. దానితో ఆ స్థలానికి కాణిపరకం అనే తమిళ పేరు వచ్చింది. రాను రాను ఇది కాణిపాకంగా మారిందని ఓ కథ ప్రాచీనంలో ఉంది. ఇక్కడ స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు.